హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో అల్లం మురబ్బా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ పద్ధతిలో చూపిస్తున్నానండి. ఈ వీడియో చూస్తే మీరు ఇంత ఈజీయా అనేస్తారు. అల్లంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం అల్లంని తీసుకోవాలండి. అల్లంకి పీల్ అంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసిన అల్లంని నీట్గా చేసుకొని వాటర్ అంతా లేకుండా చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లంని చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చిన్న మిక్సీ జార్లో మాత్రమే ఇది మెత్తగా పేస్ట్ అవుతుందన్నమాట. అందుకనే మనం కొంచెం అల్లం తీసుకుంటున్నాం కాబట్టి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చేశాక మనకి ఇది ఎంత క్వాంటిటీతో వచ్చిందో చెక్ చేసుకుందాం. నాకు పావు కప్పు వచ్చింది ఫ్రెండ్స్. పావు కప్పుకి తీసుకుంటే 1 కప్పు చక్కెర తీసుకోవాలి. పర్ఫెక్ట్ కొలతలతో చేసినట్లయితే మనకు అల్లం మురబ్బా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తరువాత మనము చపాతీ చేసుకునే పీటకు చాక్కి ఇలా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. లేదంటే స్టీల్ ప్లేట్కైనా కూడా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు చక్కెరని వేసుకోవాలి. 1 కప్పు చక్కెరకి పావు కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్తో చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చక్కెర అంతా మెల్ట్ అయిపోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో ఈ చక్కెర అంతా మెల్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా చక్కెర అంతా ఇందులో మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి పాకం రెడీ అయిపోయిందో లేదో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చూద్దామండి. చూస్తే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాన్ని ఇలా ఉండలా గట్టిగా వస్తే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా అల్లం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దానిని వేసుకొని మంటను చిన్నగా పెట్టుకొని ఇదంతా ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే మనకు ఈ పదార్థం అనేది గట్టిగా వస్తుందన్నమాట. అప్పుడు చిటికెడు ఉప్పును ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీనిని ఈ విధంగా ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఇలా పొంగులా పైన వచ్చేస్తుందన్నమాట. ఇలా వచ్చేంత వరకు దీనిని మంటని చిన్నగా పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ప్యాన్ అనేది సపరేట్ చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పొంగు వచ్చుకుంటూ ప్యాన్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆర్పేసుకొని మనం నెయ్యి అప్లై చేసుకున్న దాంట్లో దీనినంతా వేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా విడిపోయి వచ్చేస్తుంది అనమాట, బిల్లలుగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం డ్రై అయ్యాక చాక్తో ఈ విధంగా చేసుకోండి. మనకు ఒక షేప్ రావాలంటే ఇలా చేసుకోవాలన్నమాట. లేదంటే మీరు స్టీల్ ప్లేట్కైనా నెయ్యి రాసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. చెక్క పైన వేస్తే మనకు తొందరగా చల్లారకుండా ఉంటుంది కాబట్టి ఇలా నేను చెక్కపై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక షేప్ వరకు తీసుకున్న తర్వాత మనకు కొంచెం పైన డ్రైగా అయిన తర్వాత దీనిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది తొందరగా గట్టి పడుతుంది ఫ్రెండ్స్. మనకు కొంచెం డ్రైగా అయిన వెంటనే మనం ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇలా పీసెస్గా కట్ చేసిన తర్వాత దీనిని 1 గంట వరకు పక్కన పెట్టుకోండి. గంట తరువాత చూస్తే మనకు పర్ఫెక్ట్గా అల్లము మురబ్బా అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనము అల్లం మురబ్బా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామో. ఇది మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. Thank you for watching. Support my channel. Bye.